రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలని వెంటనే తగ్గించాలని కరీంనగర్ సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. చాప కింద నీరులా ఇంధన ధరలను పెంచుతూ ప్రజలకు అదనపు భారం మోపుతోందని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా మదిరలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగుతూ నిరసన చేపట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి అన్నారు. సాంకేతికత పరంగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైదరాబాద్లో సెట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు బైక్ ర్యాలీ చేపట్టారు. పని రేటు పెంపు సహా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెండింగ్ పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేసిందని చెప్పారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో సాల్వెంట్ కెమికల్ గోదాంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసిపడి నల్లని పొగలు కమ్ముకోగా మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ బోడుప్పల్లో జలమండలి తనిఖీలు నిర్వహించింది. పైపు లైన్ల నుంచి అక్రమంగా నీటిని తోడుతున్న 12 విద్యుత్ మోటార్లను సీజ్ చేశారు. మరోసారి దొరికితే జరిమానా తప్పదని హెచ్చరించారు. చలానాను తప్పించుకోవడానికి మరో వాహన నెంబర్ను తన స్కూటీకి వాడుతున్న సుసేందర్ అనే వ్యక్తిని మెహదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నెంబర్ ప్లేట్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని టోల్గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్లోని బేగంపేట్లో ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద 225 కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ 8 నెలల బాబు చనిపోయాడని బంధువులు మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సాయి అగ్రో రైస్ మిల్లో సివిల్ సప్లై అధికారులు 275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. నెల వ్యవధిలోనే ఇదే మిల్లులో 3 సార్లు బియ్యం దొరికాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయారంలో వ్యవసాయ బావికి మరమ్మతులు చేస్తుండగా మట్టిపడి 2 కూలీలు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కవాడిగూడలోని బంగి దేబోరా అనే మహిళను ఆమె భర్త రాజు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలతోనే ఆ ఘాతుకానికి ఒడికట్టినట్లు పోలీసులు తెలిపారు. వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. బోనాలతో ఆలయానికి చేరుకున్న మహిళలు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.